అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాత్. ఈ చిన్న వీడియో ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. దీంట్లో రైతులు ఎంత నష్టపోతారో, ప్రజలు ఎంత నష్టపోతారో అని పక్కన పెడితే అదొక విషయం. జై జవాన్ జై కిసాన్ అంటే దేశ రక్షణ కోసం సిపాయి జవాన్, దేశ ప్రజల బతకడానికి వృత్తి అంటే తినడానికి కిసాన్. అందుకే మన నిదానంతో ఉంది జై జవాన్ జై కిసాన్. మరి ఇదేం కర్మో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు నష్టం వస్తే టికెట్లు రేట్లు అమాంతంగా పెంచేస్తారు 2 గంటల వినోదం కోసం. పారిశ్రామికవేత్తలకు నష్టం వస్తే 1000 కోట్లు మాఫీ చేస్తారు. అదే రైతుకు నష్టం వచ్చింది, సబ్సిడీ ఇవ్వమంటే ఇవ్వరు. సమయానికి విత్తనాలు, యూరియా లాంటి ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి. వాళ్ళు గిట్టుబాటు ధర కల్పించమని మామిడి రైతులు ఎన్నోసార్లు మామిడికాయలు రోడ్ల మీద వదిలి వెళ్ళిపోయారు. టమోటా రైతులు అలాగే చేశారు, ప్రతి రైతులు అలాగే చేశారు, పొగాకు రైతులు అలాగే చేశారు, పసుపు రైతులు చాలాసార్లు చేశారు, అరటి రైతులు కూడా చేస్తున్నారు. అంటే మనిషి బ్రతకడానికి జీవన విధానమైన రైతు, మూలాధారమైన రైతు, అతని కంట కన్నీరే మిగులుతోంది. మరి ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు స్పందించిన విధంగా రైతు విషయంలో స్పందించదు. మార్పు రావాలి. అలాగే పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ లోన్లు రద్దు చేసే విధంగా రైతులకు దాదాపు 10,000 రూపాయలు కూడా రద్దు చేయదు. అది గతంలో ఒకసారి జరిగింది. రాజశేఖర రెడ్డి పరిపాలనలో రైతు రుణమాఫీ జరిగింది. అప్పుడు రైతులు సంతోషంగా చాలా బాగా పంటలు పండుతున్నాయి, చాలా సంతోషంగా రైతు ఉన్నారు. ప్రస్తుత కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మీద దృష్టి పెట్టడమే లేదు. సినీ పరిశ్రమ మీద, పారిశ్రామికవేత్తల మీద దృష్టి పెడుతుంది. రైతే లేకపోతే మనం లేము. ఇది ఎప్పుడు ప్రభుత్వాలు గ్రహిస్తాయో తెలియదు. దయచేసి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపైన దృష్టి పెట్టండి, రైతులను బతికించండి. వారు ఎన్నోసార్లు ఆత్మహత్యలు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కానీ అదేదో చెప్తారు సినిమాలో ఉన్నట్టు, రైతులను సెంటిమెంట్ బాగా వాడుకొని పైకి వచ్చిన నాయకులే ఉన్నారు, కానీ రైతులను ఉద్ధరించింది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల మీద దృష్టి పెట్టండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.